ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగమును ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, నాయన నీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను తండ్రి. ఆయన ఉదయకాలం అందుకు వాక్య భాగమును ధ్యానిస్తుండగా వాక్య భాగం ఒక అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. దీని వృత్తాంతంలో 2వ గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనము. ఈ ప్రకారం ఇజ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి గాని యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతు చేత జయమందిరి. ఆమె దేవుని వాక్య భాగం దీవించిన కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఈ ప్రకారంగా ఇజ్రాయేల్ వారు ఆ కాలం మీద తగ్గింపబడిరి కానీ యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతు చేత జయమందిరి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే దేవుని తన మొదటి గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం, యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారి నమ్మకం ఉంచినందున ఆయన వారి మొర ఆలకించును. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 4-5 వచనంలో, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నువ్వు వారిని రక్షించితివి, వారు నీకు మొరపెట్టి విడుదల పొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 5వ వచనం, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడుగునో, ఎవరు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, దేవుని తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యంగా ఏర్పరిచాం. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడు. దినవృత్తాంతం 2వ గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం, బహు విస్తారమైన రథములు, గుర్రపు రౌతులను, కుషీయులను, లూబీలను, గొప్ప దండే వచ్చిరి కదా. ఆయన నువ్వు యెహోవాను నమ్ముకునినందున ఆయన వారిని చేతికి అప్పగించిన. దినవృత్తాంతం 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం, అంతటా వారు ఉదయమున లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు అని చెప్పాను. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. చివరిగా ఒక మాట, నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఆమె దేవుని వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశాయన, మీరు ఇచ్చిన వాక్యధారాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. ఆయన మీ అందు మీ తగ్గింపు మనసు మాకు దయచేయండి తండ్రి. ఆయన నిన్ను ఆశ్రయించి నిన్ను నమ్ముకొని నిన్ను మహిమ తెచ్చే విధంగా నడుచుకున్న శక్తి బలను మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపను మమ్మల్ని బలపరిచి సరిపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేసిన మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.